సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. 2025 జూలై మాసంలో మాస ఫలితాలు. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసపరం కార్యక్రమానికి స్వాగతం. ఈ 2025 జూలై మాసంలో మాస ఫలితాలను చెప్పేటువంటి సందర్భంలో ఈ జూలై మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, జూలై మాసంలో ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ఈ జూలై మాసంలో ఎటువంటి శుభ కార్యక్రమాల నిర్వహణకు అనుకూలంగా ఉంటుంది, ఇలాంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటాం. సహజంగానే ఈ జూలై మాసంలో 2025 జూలై నెల 16వ తారీఖు వరకు సూర్య భగవానుడు అనగా గ్రహరాజు మిథున రాశిలో సంచరిస్తాడు. జూలై నెల 16 తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ఆయన ప్రయాణం వెళ్తుంది. కర్కాటక రాశిలో తర్వాత ఆయన 30 రోజులు అనగా ఆగస్టు 15 వరకు సంచారం కొనసాగుతుంది. అలాగే ఈ కుజగ్రహము సింహరాశిలో ఈ జూలై మాసమంతా కూడా కేతువుతో కలిసి సంచరిస్తున్నాడు. సహజంగానే కాస్త ఉగ్ర స్వరూపం కలిగినటువంటి కోపగ్రహమైనటువంటి భూవాహనాలకు సంబంధించిన ఈ కుజగ్రహం సింహరాశిలో సంచారం కొనసాగించడం, దానికి తోడుగా ఈ కేతువు వైరాగ్యకారకుడైనటువంటి ఈ కేతువు ఆయనతో కలిసి ఉండడం కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అనగా భూవాహన సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు రావడం కానీ, అనుకోనటువంటి కొన్ని ప్రమాదాలు దేశగోచార రీత్యా కూడా సంభవించడానికి అవకాశం కనిపిస్తుంది. అవి విమాన సంబంధమైనటువంటి ప్రమాదాలు కావచ్చు, సునామీ లాంటి ప్రమాదాలు కావచ్చు, వాహన ప్రమాదాలు కావచ్చు, లేకపోతే భూకంపాలు కావచ్చు, లేక చిన్న చిన్న యుద్ధ వాతావరణానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఈ కుజకేతువుల వల్ల అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ కుజకేతువుల ప్రభావం 12 రాశుల మీద కూడా ఒక రకంగా దాని ప్రభావము అది అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ స్పష్టంగా కనిపించేటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. అలాగే బుధగ్రహము కర్కాటక రాశిలో ఈ నెలంతా కూడా ఆయన సంచారం అంతా కూడా ఒక రకమైనటువంటి శుభయోగాన్ని ఇచ్చే విధంగానే మనకు కనిపిస్తుంది. అలాగే గురువు బృహస్పతి మిథున రాశిలోనే ఈ జూలై మాసం అంతా కూడా ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఆయన ఇచ్చేటువంటి ఫలితాలంతా కూడా సజావుగానే మనకు అనుకూలంగా ఉన్నాయి. అలాగే శుక్రగ్రహము వృషభ రాశిలో ఈ నెలంతా సంచరిస్తోంది. అలాగే శని భగవానుడు కర్మకారకుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహు కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. కేతువు కుజగ్రహముతో కలిసి సింహరాశిలో తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తున్న వాతావరణం కనిపిస్తుంది. అయితే ఈ జూలై మాసంలోనే ఆషాఢ మాసం రావడం వల్ల కొన్ని మన పెద్దవాళ్ళు నిర్ణయించినటువంటి కొన్ని సాంప్రదాయాలను అనుసరించి వివాహాది కార్యక్రమాలంతా కూడా చేయకపోవడం, ఒకవేళ నూతనంగా వివాహం జరిగినటువంటి వధూవరులు ఉంటే వారిని దూరంగా ఉంచేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అనగా వివాహమైనటువంటి ఆ వధువును తన యొక్క పుట్టినింటికి తల్లిదండ్రుల ఇంటికి పంపించడం కానీ, ఆ అత్తగారింటికి అల్లుడిని వెళ్లకుండా ఉండడం కానీ, ఇలాంటి సాంప్రదాయాలంతా మనకు ఆషాఢ మాసంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ ఆషాఢ మాసం అంతా కూడా మహాలక్ష్మీదేవికి మహావిష్ణువుకు పూజలు చేసుకోవడం వల్ల మంచి శ్రేష్టమైనటువంటి సుఫలితాలని భగవంతుని ఆశీస్సుల్ని అందిపుచ్చుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే ఉగ్రదేవత ఆరాధన చేసేటువంటి కొంతమంది భక్తుల్లో ఈ ఆషాఢ మాసంలోనే వారాహి దేవత వ్రతం కానీ, వారాహి దేవత నవరాత్రులు కానీ ప్రారంభించేటువంటి పరిస్థితి కూడా మనకు ఎదురవుతూ ఉంటుంది. ఈ రకంగా ఆషాఢ మాసం ఈ జూలై మాసంలో రావడం వల్ల, ఈ జూలై మాసంలో ఈ గ్రహాల స్థితిగతులు ఈ రకంగా ఉండడం వల్ల 12 రాశుల మీద ఒక రకమైనటువంటి ఒక విచిత్రమైనటువంటి వాతావరణము, ఒక మంచి ఫలితాలతో పాటు కొన్ని సందర్భాల్లో ఆకస్మికంగా కొన్ని సంఘటనలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఈ 12 రాశుల మీద మనకు కనబడుతుంది. 2025 జూలై మాసంలో సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ సింహరాశి వారికి ఈ జూలై మాసం ప్రతికూలంగా సంచరిస్తోందని చెప్పుకోవచ్చు. అతి తక్కువ గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఇందులో భాగంగా జన్మరాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జూలై నెల 16 వరకు లాభములో మిథున రాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత ఆయన కూడా కర్కాటక రాశిలోకి రావడం వల్ల సింహరాశి వారికి అది వ్యయభావం అవుతుంది. సూర్యుడు కూడా ప్రతికూలంగా సంచరించే వాతావరణం ఉంటుంది. అయితే జూలై నెల 16 వరకు కూడా అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. రాజకీయపరమైనటువంటి నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు పొందడానికి అవకాశం ఉంది. తండ్రి నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ సహాయాన్ని కూడా అందుకోగలుగుతారు ఈ సింహరాశి వారు జూలై నెల 16 వరకు. అలాగే పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా మిథున రాశిలో అనగా సింహరాశి వారికి 11వ భావంలో లాభభావంలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అలాగే చదువుల విషయాల్లో కూడా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. అనుకోకుండా శుభవార్త కానీ ఒక లాభాన్ని కానీ పొందగలుగుతారు. సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి 6 గ్రహాలు ప్రధానంగా
ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఇబ్బందులను ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా మీ జన్మరాశిలో అనగా సింహరాశిలో సంచారం కొనసాగించడం వల్ల కుటుంబపరమైనటువంటి అశాంతి, కుటుంబపరమైనటువంటి కలహాలకు అవకాశం కనిపిస్తుంది. భూవాహన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా వ్యయములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, వ్యాపారపరమైనటువంటి నష్టాలు రావడానికి అవకాశం ఉంది. తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా దశమ భావంలో వృషభ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల సృజన సహకార లోపం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారము, కష్టము కనిపిస్తుంది. షష్టమ సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా అష్టమ భావంలో మీనరాశిలో సంచరిస్తున్నారు కనుక ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, మీరు రహస్య జీవనాన్ని గడిపేటువంటి వాతావరణం ఈ మాసంలో కనిపిస్తుంది. సప్తమ భావంలో రాహువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు. జన్మరాశిలో కేతువు అనగా సింహరాశిలో నిరాశ, అశాంతికి గురయ్యే సంఘటనలు జరుగుతాయి. 2025 జూలై మాసానికి గాను సింహరాశి వారు ప్రధానంగా జన్మరాశిలో ఉండే కేతు దోషం నుంచి బయటపడడానికి, సప్తమ భావంలో ఉండేటువంటి రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి శనేశ్వర దర్శనం లేకపోతే ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి. దశమ శుక్రదోషం నుంచి బయటపడడానికి లక్ష్మీ ఆరాధన, లక్ష్మీ దర్శనం మీకు శుభాన్ని చేకూరుస్తుంది. వ్యయములో బుధుడు సంచరిస్తున్నాడు కనుక శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకుంటూ సీతారామచంద్రమూర్తిని దర్శించుకోండి. అలాగే జన్మరాశిలో కుజుడు సంచరిస్తున్నాడు కనుక సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్ర కందిపప్పు మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల ఈ సింహరాశి వారు ఈ జూలై మాసంలో ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చుకొని అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.